వద్దు లైట్ లైట్ ఉంటుంది స్వామి జై భవాని నాకున్న మధ్యలో వారం ఏంటంటే ఈ జీవితం ధన్యమని కలిగించాలి. ధన్యమనేదానికి డబ్బులు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. భూమి పుట్టినప్పటి నుండి మనిషికి విజ్ఞానం వికాసం ఏదో పరివర్తన జరిగిన తర్వాత ప్రకృతిని పూజించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ పతనం లేవు, అప్పుడు లేవు, అప్పుడు ఈ బ్యాంకు లేవు, ఈ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేవు. మన పెళ్లి కోసం మానవుడు పూజ చేశాడు. ఇక్కడ లాజిక్ ఆలోచన చేయాలి. అప్పటి నుంచి పూజలు ఉన్నాయి. అప్పుడు ఈ పతనోట్లు లేవు, ఈ కాయిన్లు లేవు, ఏమీ లేవు. మన అప్పుడు ఎందుకు పూజ చేశారు? ఇప్పుడు మనమేమో ప్రతిదాన్ని దాంట్లో అప్పుడు ఈ ఆల్మౌండ్లో పంచాయతీ లేవు, దేవతలు లేవు, కోర్టు లేవు, ఏమి లేవు. అప్పుడు కానీ అప్పుడు పూజ చేశారు, తెలుగు చేశారు. అప్పుడు ఈ విదేశీ ప్రయాణాలు లేవు, ఈ వీసాలు లేవు, ఈ పాస్పోర్ట్ లేవు, ఏమి లేవు. మరి పూజ చేశారు. మనం వ్యవహారికమైనటువంటి మాయలు బట్టి మనిషి కన్నా కోటాను కోట్ల అద్వితీయమైనటువంటి చైతన్యాన్ని ఇష్టమైనటువంటి రూపేసి తను చూస్తున్నాం పట్టేసి ఇంతవరకు అనేది కాదు. ఏంటంటే పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు మనిషి పాటించవలసిన అనేక ధర్మాలు ఆధ్యాత్మికం అనేది ఒక ధర్మం. అది మన జన్మ హక్కు. మన జన్మ హక్కు మనం తప్పకుండా పూజ చేయాలి. మన హక్కు అది. సపరేట్గా ఏదో ఒక కోరికలో పూజ చేయడానికి కాదని మన జీవిత ప్రయాణంలో మన జీవన యానంలో ఇంకొక భాగం. ఆ విజయాన్ని వచ్చి మన లక్ష్యం చేసుకోకపోయినా పర్వాలేదు, పిల్లలు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా పర్వాలేదు, ఏది కార్మికుడిని అని చెప్పుకో సాగాలి. గొప్ప లక్ష్యం. మిమ్మల్ని రావాలని మిమ్మల్ని లంఘన చేస్తానా, దొంగలు చేస్తానా, వృత్తి పంపిస్తానా, మోక్షం పంపిస్తానా నీకు చెప్పి చేయాల్సిన అవసరం నాకు లేదు. చెప్తే నేను కాను. ఏమి తెలుసుకోవచ్చినావు? రోజు అర్ధరాత్రి 12 గంటలకు నువ్వు ఎట్లా పోయి పడుకొని యాదవారికి పడుతున్నప్పుడు నీ ఆత్మని శరీరాన్ని సృష్టించేటప్పుడు సమాధానం కావాలి. నీ ఆత్మని నీ శరీరాన్ని సృష్టిస్తుంది. అవురా 9 రోజుల క్షేత్రంతో ఏం నేర్చుకొచ్చినావు అన్నప్పుడు నీ ఆత్మకు శరీరం సమాధానం చెప్పగలగాలి. అది సత్యమైన సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న అసలు గొప్పదైన వేదాంత తత్వ విజ్ఞానమైనటువంటి మూలం ఏంటి? పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు, దీక్షలు, తపస్సులు అన్నీ మన జన్మ హక్కు. మనం తప్పకుండా చేయాలి. అవునా కదా? సంవత్సరం చేసినాం. ఏదో ఒక కారణం చేత వచ్చేసరికి మీరు వెంకటావత కాకూడదు, మళ్ళీ దీక్ష వేయాలి. ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ప్రపంచంలో ఉన్న ఎన్నో హాస్పిటల్లో ఎంతోమంది కనీసం చేతగానే పరిస్థితులు పడ్డారు.
కనీసం విసర్జించి కూడా కడుక్కోలేని దురావస్థలు ఉన్నారు. ఇన్ని వేల మంది పెద్ద మీద ఉన్నారు. ఎన్ని వేల మంది ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుకుంటారంటున్నారు. మీ ఆరోగ్యంగా కాళ్ళు చేతులు ఇంద్రియాలు పనిచేస్తూ ఇంత పుణ్యక్షేత్రంలో ఉన్నారంటే ఈశ్వరుడు ఎంత అదృష్టవంతుడు. సత్యం ఎదురా నడురా సత్యం ఎదురా నడురా అని ఒక పాట పాడతారు భజన చేస్తారు గురువులు. ఇదే సత్యం ఆలోచించాలి. ఈ క్షణంలో ఎంతమంది కొట్టుమిట్టాడుతున్నారు బయట. అది జన్మ పుణ్యేటటువంటి మూలం అసలైన సత్యం. ఇవన్నీ చేసినప్పుడే మన జన్మ పరిపక్వమై వికాసమై భగవంతుడికి సాంకేతికంగా మారుతారు తప్ప పండుగలు తింటున్నాయి ఏడుతున్నాయి, ఉత్పత్తి తింటున్నాయి ఏడుతున్నాయి, వాటి కూడా సేమ్, పక్షులు కూడా సేమ్, అవి సేమ్ మన సేమ్ అని కాకుండా మనకి సపరేట్ విభాగంలో చాలా మనం చేయాలి. అదందరూ గుర్తుపెట్టుకొని మరి దీక్షలేసిన స్వాములందరూ కూడా మార్పును సృష్టిస్తుంది. మీ జీవితాలన్నీ బాగుంటాయి. పరాశ్రీ స్వామి కాన్వెంట్ డిన్నర్ ఫెయిల్ అయ్యింది. నేను నమ్మిన ప్రతి సత్యం సఫలమైంది. నేను ఏదైతే నమ్మానో, ఏదైతే నేను విశ్వసించానో, ఏదైతే చేయాలనుకున్నానో అన్నీ సఫలమైపోయింది. ఇది నా అహంకారం, నా గర్వం కాదు. నా తపస్సు మీద, నా సత్యం మీద, నా మంత్రబలం మీద నాకున్న కాన్ఫిడెన్స్. మీరందరూ కూడా బాగుంటారు. మీ జీవితాలన్నీ తగ్గబడతాయి. ఒకటి మీరు ఏం ఆలోచించాలంటే, ఎన్నడో ఏ తరంలో ఎవడేసాడు మీ తాత ముత్తాతలు కానీ ఏ రోజుల్లో మీ ఇష్టం. ఎవరు ఏ తరంలో ఎవరు ఏ పుణ్యం ఆచరించారో ఆచరించలేదు. జన్మల నుంచి మక్కీలు వస్తున్నాయి. ఆగామి ప్రారంభ సంచితమని 3 విధాలు విభజించారు మన యొక్క జన్మ మూలాలని. ఎక్కడ ఏడు ముడిపడి ఉందో మీరు అడుగుతున్నారు. సబ్బు పెట్టి మీరు అడుగుతున్నారు. ఈ తాత ముత్తాతలు కూడా పూజ చేసి ఉంటారు, చేయలేదంటే. కాకపోతే ఎవరు ఎంత చేసినా దానికి సమానమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు పొందకనే కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా మందికి తెలియదు. ఎక్కడికి ఒక నేను ఉప్పు పప్పు అన్నీ వేసి కూడా చేసిన అనుకునేదంట. అన్నీ వేసిందంట, ఒక టేస్ట్ లేకున్నదంట. ఫస్ట్ వేసి లేదంట. ఫస్ట్ వేసి కూడా కొనేరాదు కదా, వస్తుందా? అలా ఎన్నో ఉంటాయి. మీ జీవితాల్లో సువర్ణాక్షరాలు రాయపడాలి ఈరోజు. ఎందుకోసమంటే ఈ క్షేత్రం వాస్తవంగా సామాన్యమైన క్షేత్రం కాదు అని మీకు తెలియదు. మాలాంటి వాళ్ళకు, మాకన్నా కొంచెం బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు తెలుస్తుంది. ఈ క్షేత్రంలో మీరు దీక్ష చేసుకొని 9 రోజులు అమ్మ పాదాల దగ్గర ఉన్నారంటే ఆనాడు ఋషులు అడుగుపోతుంది తపస్సు చేయడానికి. ఆ దాన్ని ఈనాటితో కంపేర్ చేసి చూస్తే కనుక మీరు కూడా ఒక తపస్సు చేసినట్టే ఇప్పుడు లెక్క. అమ్మవారి యొక్క ఆశీస్సుని అందరికీ అందజేస్తూ ఎప్పటిలాగే నెమ్మదిగా వెళ్ళి దర్శనం చేస్తూ దీక్ష చేసుకోండి. అందరికీ శుభాశీస్సులు. స్వస్తి. మరి నిన్న ఇలా ఉండి అమ్మవారికి గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ మొక్కులు ముట్టించి మా దీక్ష విరమణ అక్కడ చేసిన తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ వేరే పాట వేసుకొని మీ ఇంటికి వెళ్ళి గోమాతలకు చెప్తారు. గోమాత తీసుకెళ్ళి ఏదైనా చెరువులో పాటలు సజ్జన చేస్తారు. శుభమాత మరి ఈరోజు మనము చివరి రోజు అనుకున్నాం. రేపు వెళ్ళిపోతారు చాలామంది స్వామి చెప్తారు. అయితే ప్రతిరోజు మనందరికీ అద్వితీయమైనటువంటి ఆ
అష్టోత్తర త్రయ సూత్రం అనొచ్చు. అష్టోత్తరం అంటే 108, త్రయ అంటే 3. ఒకటి 108 అఖండ జ్యోతులు, ఒకటి 108 కలశాల అభిషేకం, ఒకటి 108 హారతులు రోజు జరుగుతున్నాయి కదా, అవునా? రోజు అభిషేక ద్రవ్యాలను సమకూరుస్తున్నటువంటి స్వాముల కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. రోజు 108 అఖండ జ్యోతులకు నూనె పోసి ఒత్తి తీసి ఒత్తేసి జ్యోతులను సమకూరుస్తున్న స్వాములు కూడా చప్పట్లు కొట్టాలి. ఈ 108 హారతులను సెట్ చేస్తున్నటువంటి స్వాములు కూడా చప్పట్లు కొట్టాలి. రామాయణం అయిపోయిన తర్వాత రాముడు ఒకరోజు ఏకాంతంగా కూర్చున్నాడంట. ఎప్పుడు కూర్చున్నాడంటే ఇంటి సిచ్చు బాధ కాబట్టి బాధ సిచ్చు మొత్తం అంతా కాల్చే కదా ఆయన బాధ. ఆ చింతలో కూర్చున్నప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతాడు, శ్రీరామచంద్ర ఎందుకు చింతిస్తున్నావు అంటే, చూడు ఈ మహాసంగ్రామం జరిగింది కదా, జరిగిన ఈ సంగ్రామంలో విజయం పొందింది నేననుకోవడం తప్పు. నాకన్నా 100 రెట్లు నాకు సహకరించిన వీళ్ళని నా యొక్క విజయం అని చెప్పి రాముడు చెప్తాడు. ఈ క్షేత్రం ఇంతగా విస్తరించి అభివృద్ధి చెందడానికి, ఈ విచిత్రాలు, ఈ అద్భుతాలు జరగడానికి నాతో పాటు ఏ జన్మలో పుణ్యం చేస్తున్నామో కానీ నాతో పాటు పుట్టిన నా పిల్లలు కూడా దీంట్లో సహకారం చాలా ఉంది. దాంపత్యం అన్నదానికి పూర్ణ అర్థం ఏంటంటే భర్తను భార్య, భార్య భర్త అర్థం చేసుకున్నప్పుడు పూర్ణ దాంపత్యం. అలాగే స్నేహం కూడా ఎప్పుడంటే స్నేహితుడు తన భావాలతో టాలీ అవ్వగలగాలి. తన భావాలతో తన భావాన్ని ఏకీకృతం చేసుకొని అర్థం చేసుకునే స్నేహితులు దొరకడం అదృష్టం అంటారు పెద్దలు. నిజం చెప్పాలంటే నా భావాన్ని అర్థం చేసుకునే స్నేహితులు నాకు ఇదే ఊళ్ళో నాతో పాటు పుట్టించిన అమ్మవారు నా అత్యంత ఈ జన్మకి కారణం నుంచి ప్రతిరోజు అమ్మ పుట్టుతామ్మ చాలా ఈయన అద్భుతాలను చూపించిన ఈయన నా జన్మ ధన్యమైపోయింది, మమ్మల్ని ఇలాగే చల్లగా చూడమని రోజు అమ్మకు చూస్తా. సత్యమైన సాధువు నుండి చేతన మీలాంటి వాళ్ళు అంటే సంసారికులు ఉండడం అన్నది జీవితంలో ఎంతో గొప్పగా ప్రశంసించవలసినటువంటి అంశం. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, పోయిన సంవత్సరం దీక్ష వేసిన స్వాములు చాలామంది లేరు. ఏ కారణంతో రాలేదో ఎందుకు రాలేదో నాకు తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం నిజం చెప్పిన, ఈ సంవత్సరం ఉన్నారు, వచ్చే సంవత్సరంలో మళ్ళీ దీక్ష వేసుకోండి. 9 రోజులు దీక్ష వేసుకున్నది మొదటి అయితే వెళ్ళిపోతాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ 9 రోజులు కూడా భగవంతుడు మనం సమయం ఇవ్వకపోతే మనకి ఇచ్చేటటువంటి సమయాన్ని భగవంతుడు సద్వినియోగంగా ఎలా ఇస్తాడు? ఇవ్వాలి. భగవంతుడు కొంత సమయం మనం ఇవ్వాలి. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే 41 రోజు చేస్తారు, శివస్వామి దీక్ష చేస్తే 41 రోజు చేస్తారు. కానీ అమ్మవారి దీక్ష మన పీఠంలో విద్వారంలో ఈ అంబాద్రయ క్షేత్రంలో మేము 14 సంవత్సరాల నుంచి పాటిస్తున్నది ఇదే నియమం. 9 రోజులు 9 రాత్రులు 9 పౌరులు అమ్మకి ఇస్తున్నాం. అమ్మని అడుగుతున్నాం, అమ్మ మేము చేత కాని వాడడం, మా చేతనై 9 రోజులే నీకు ఇస్తాం, మమ్మల్ని చల్లగా చూడు అంటున్నాం. అమ్మ మమ్మల్ని చల్లగానే చూసింది అంటారు. మరి సముద్రంలో నీళ్ళైపోవు, సాగులో అంటే మాట అయిపోతుంది. అందరికీ ఆశీస్సులు, అందరికీ ఆకలి అవుతుంది. వెళ్ళి చక్కగా అమ్మతో వెళ్ళి భోజనం చేయండి. శుభమస్తు.